ఫ్లిప్‌కార్ట్‌లో గోట్ సేల్స్ అండ్ అమెజాన్‌లో మనకి ప్రైమ్ డే సేల్ స్టార్ట్ అవ్వబోతుంది. రేపు అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్స్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆల్రెడీ ఎల్‌డి యాక్సెస్ సేల్ వచ్చేసి నైటే స్టార్ట్ అయిపోయింది 12 PM 12 AMకి. సో ఈ ప్రైస్ బ్రాకెట్‌లో మనకి అరౌండ్ ఒక 7 రోజులు స్టార్ట్ అయితే 70,000 వరకు కొంతమంది అన్ని ఫోన్స్ అడుగుతున్నారన్నమాట. రికమెండేషన్స్ అడుగుతున్నారు. సో ఏ ప్రైస్ బ్రాకెట్‌లో ఏ ఫోన్ కొనాలి, కెమెరా కోసం ఏ ఫోన్, గేమింగ్ కోసం ఏ ఫోన్, ఒక ఆల్ రౌండర్ పిక్ ఏంటి అనేసి డిఫరెంట్ ప్రైస్ బ్రాకెట్‌లో డిఫరెంట్ క్వెషన్స్ అడుగుతానన్నమాట. సో దానికోసం డెడికేటెడ్ వీడియో చేద్దామని చేస్తున్నా. అండ్ మోర్ ఓవర్ నేను సేల్స్ చూసాను నైట్. నాకైతే అది పెద్ద ఆఫర్ అయితే అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నా దగ్గర నేను ఐఫోన్ 15ని 60,700కి ఎంత పెట్టి కొన్నాను లాస్ట్ మంతే నేను. బట్ ఈరోజు ఈ ఫోన్ వచ్చేసి మనకి 62,000కి సెల్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లో. సో ఇలా నార్మల్ ప్రైసే తక్కువ సేల్స్ ప్రైస్ కన్నా కూడా సేల్స్ పేరుతో వీళ్ళు అది వేస్ట్ ఈ సేల్స్. బట్ చాలా వెయిట్ చేస్తాను కదా, సేల్స్ కాకపోయినా కొనుక్కునే వెయిట్ చేస్తాను కాబట్టి సో ఏ ప్రైస్ బ్రాకెట్లో బెస్ట్ పిక్స్ని ఇప్పుడు మీ ముందు పెడతాను. మీరు ప్రోస్ కాన్స్ అని చెప్తాను, దాని ప్రకారంగా మీరు తీసుకోండి. వీడియోలో కింద ఒక పాయింట్ ఏంటంటే మందే మిస్టర్ టెక్కీ డీల్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో దాంతో మనకి జెన్యూన్ అనిపించిన డీల్స్, బెస్ట్ డీల్స్ నిజంగానే ₹1 ₹10 తగ్గితే నేను పోస్ట్ చేయము. సో నిజంగానే అది ఆఫర్లో ఉందంటే మాత్రం పోస్ట్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఎలక్ట్రానిక్స్ మాత్రం పోస్ట్ చేస్తాం. స్పామ్ చేయము, ఎక్కువ మీకు సెండ్ చేసి మాత్రం వీలైతే మాత్రం ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అనుకుంటే ట్రై చేయండి. ఓకే, సో 7,000 కాదు కానీ అరౌండ్ ఒక 10,000 స్టార్ట్ చేద్దాం మనము. 7,000లో ఒక ప్రాపర్ మనకి ఫోన్ వాడే ఎక్స్పీరియన్స్ మనకు ఉండదన్నమాట. సో ఒక 9,000 దగ్గర మనకి పోకో M6 Pro అనే ఫోన్ ఉంది. దీంతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD ప్యానల్తో వస్తుంది. అండ్ ఇంకొకటి 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జర్, ఇవన్నీ ఈ ప్రైస్ బ్రాకెట్లో. అండ్ ఆబ్వియస్లీ పోకో ఫోన్స్ బ్లోటర్ వస్తుంది. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ పిక్గా ఖచ్చితంగా మనం చూస్ చేసుకోవచ్చు. బట్ ఒక ఆల్రౌండర్ పిక్ కావాలంటే ఇంకోటి చెప్తాను. ఇంకోటి మోటో G34 మనకి ఇది ఒక 10,000 ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది అనమాట. దీంతో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఫొటోస్ డే టైంలో ఓకే కానీ బట్ నైట్ టైంలో అంతగా అయితే నాకేం అనిపించలేదు. బట్ 5000 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 18 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే ఏమంటే ఈ ఫోన్లో మనకి మెయిన్గా హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు అనమాట ఈ ప్రైస్ బ్రాకెట్లో. అది కొంచెం ఫుల్ హెచ్డీ ప్లస్ ఇచ్చింటే బాగుండు. అది LCD ప్యానలే బట్ అది ఇచ్చింటే బాగుండు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక మంచి ఫోనే 10,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లో ఖచ్చితంగా మంచి ఫోనే. ఇది రెండు కాకుండా ఒక ప్రాపర్ బడ్జెట్ ఫోన్ కావాలంటే మాత్రం IQ Z9X అనే ఫోన్ ఉందన్నమాట. మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD ప్యానల్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ మనకి 33 వాట్ ఛార్జర్ 44 వాట్ ఛార్జర్ కూడా మనకు బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. ఒక ప్రాపర్ బడ్జెట్ ఫోన్గా మనం అది కన్సిడర్ చేయొచ్చు. మీ దగ్గర 12,000 ఉందంటే మాత్రం IQ Z9Xని చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. అన్ని విధాలుగా మన బ్యాటరీ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, ఛార్జింగ్ పరంగా కానీ, ఛార్జింగ్ రావడం పరంగా చూసుకుంటే కూడా ఒక మంచి ప్రాపర్ బడ్జెట్ ఫోన్గా మనకు అది చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి బ్లోట్వేర్ ఖచ్చితంగా IQ ఫోన్స్ మనకి ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. అండ్ ఇది IPS LCD ప్యానలే, AMOLED ప్యానల్ మనకి ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. మీ దగ్గర ఒక 15,000 ఉంది, 15,000 మీరు ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నథింగ్ ఫోన్ CMF ఫోన్ అన్నది కదా, సో దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఇదే సో డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. నథింగ్ బట్ 7050 ప్రాసెసర్ అప్గ్రేడ్ ప్రాసెసర్. దీని గురించి డెడికేటెడ్ రివ్యూ ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. దాన్ని చూసి మీకు పర్చేస్ డెసిషన్ తీసుకోండి. ఒక్కసారి దాన్ని చూడండి. దాంతో ఉన్న కాన్స్ మీకు ఎక్కువ ఎఫెక్ట్ చేయదనుకుంటే తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ సోనీ సెన్సార్ ఇస్తున్నారు, 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఇస్తున్నారు. అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో ఉన్న కాన్స్ ఏమంటే ఇంకోటి ప్రో మనకి ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకి ఏ బ్లోట్వేర్ రాదు. ఒక క్లీన్ వాయిస్తో నథింగ్ వాయిస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది ఇది. అండ్ ఇంకోటి మన దీంతో కాన్స్ చూసుకుంటే బ్యాటరీ లేదు బాక్స్లో మనకి, బ్యాటరీ అంటున్నా, ఛార్జర్ ఇవ్వడం లేదు. ఇంకా ఛార్జర్ తీసేస్తున్నారంటే ఫ్యూచర్లో బ్యాటరీ కూడా తీసేస్తారేమో వీళ్ళు ఇంకా, ఓకేనా. సో ఛార్జర్ ఇవ్వడం లేదనమాట. 33 వాట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఆ బాక్స్లో మనం ఛార్జర్ ఇంక్లూడ్ చేయడం లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అంత గొప్పగా లేదు. చేతిలో పట్టుకుంటే సమ్ కైండ్ ఆఫ్ చీప్ ఫీలింగ్ అనిపిస్తుంది మీకు ఏదన్నా, ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది కాబట్టి. సో ఇది దీంతో ఉన్న కాన్స్. అండ్ ఇంకొకటి స్టీరియో స్పీకర్స్ దీంతో రావడం లేదనమాట, సింగిల్ స్పీకర్తో వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక 15,000 ప్రైస్ బ్రాకెట్లో ఒక మంచి డిస్ప్లే, మంచి ప్రాసెసర్తో ఒక గుడ్ లుకింగ్ ఫోన్ కావాలంటే ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ దీనికి సంబంధించిన రివ్యూని అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసి మీకు డెసిషన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ అరౌండ్ ఒక 17,000 దగ్గర వచ్చినామంటే మనకి ఇవన్నీ కార్ట్ ఆఫర్స్ బేస్ చేసుకొని చెప్తున్నా, మైండ్లో పెట్టుకోండి. అరౌండ్ ఒక 17,000 ప్రైస్ బ్రాకెట్లో మనం చూసుకుంటే IQ Z9 అనే ఫోన్ ఉందన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది IQ Z9 ఈ ప్రైస్ బ్రాకెట్లో. 50 మెగాపిక్సెల్ సోనీ IMX82 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు దీంతో మనకి. డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 44 వాట్ ఛార్జర్ బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 20,000 దగ్గర మంచి ఫోటోస్ కూడా క్యాప్చర్ చేయగలుగుతుంది 17,000 దగ్గర మాత్రం. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక మంచి కెమెరా ఫోన్, ఒక మంచి డిస్ప్లే ఫోన్ కావాలనుకుంటే మాత్రం 17,000 ప్రైస్ బ్రాకెట్లో దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే కాన్స్ ఏమంటే దీంతో మనకి బ్లోట్వేర్ ఇంక్లూడ్ అయ్యి వస్తుంది.
దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ మోస్ట్ ప్రాబ్లీ 2 ఏళ్ళలో వస్తుంది మనకు ఓఎస్ అప్డేట్స్ కూడా. ఇది కూడా ఒక కాన్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఒక 20,000 మీ దగ్గర ఉందంటే మాత్రం నథింగ్ ఫోన్ 2 మనకి ఆ ప్రైస్ బ్రాకెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దాని రెండింటిని యూస్ చేసుకొని మీరు 4K 30 ఎపిసోడ్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ. అండ్ రీసెంట్ అప్డేట్స్లో కెమెరా చాలా రిఫైన్మెంట్ చేస్తారు, చాలా బాగుంది. ఇప్పుడు మాత్రం నేను ఆల్రెడీ అఖిల్ యూస్ చేస్తున్నాడు, నేను నా కజిన్ కూడా కొనిచ్చాను. సో అందరూ సాటిస్ఫైడ్ అయ్యి ఎవరు నాకు కంప్లైంట్స్ అయితే ఏం లేదు, కెమెరాస్ అలా ఉంది ఇలా ఉందని చెప్పేసి. నేను కూడా రీసెంట్గా ఊరికి వెళ్ళినప్పుడు చెక్ చేశాను. ఫోన్ అయితే చాలా బాగుంది. 20,000లో ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. కానీ కారణం ఏమంటే మనకి బాక్స్లో ఛార్జర్ ఇంక్లూడ్ చేయరు, అది మేజర్ కారణం. ఇంకోటి మనకి దీంతో NFC కూడా వస్తుంది, అది కూడా కొంచెం ఒక ప్రోగా చెప్పుకోవచ్చు అనమాట. ఛార్జర్ మళ్ళీ మీరు ఒక 2,000 పెట్టుకోవాల్సి వస్తుంది. సో దాన్ని ఒక మైండ్లో పెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించిన కూడా డెడికేటెడ్ రివ్యూ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. దాని ఒక రివ్యూ చూసిన తర్వాత మీకు పర్చేస్ డెసిషన్ తీసుకోండి. మీ యొక్క బడ్జెట్ 20 కన్నా పైకి వెళ్ళిపోయిందంటే ఇక్కడ మోటో H50 ఫ్యూజన్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. అండ్ 20,000 రూపాయల్లో 21,000లో మీకు ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్లైండ్ టేక్ మోటో H50 ఫ్యూజన్ చాలా చాలా మంచి ఫోన్. ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకి దీంతో 3 కెమెరాలు ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా. ఈ 3 కెమెరాలు యూస్ చేసుకొని మీరు 4K 30 ఎపిసోడ్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది వీడియో క్వాలిటీ కానీ. అండ్ ఫొటోస్ మనం 2xలో ఫోటోస్ తీస్తే మాత్రం చాలా అసలు ఎడ్జ్ డిటెక్షన్లో కానీ అన్నీ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. దీనికి సంబంధించిన కూడా డెడికేటెడ్ రివ్యూ ఆల్రెడీ చేశాను, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక చెక్ చేసుకోండి. ఫర్ షూర్ అవన్నీ చెక్ చేసిన తర్వాతనే మీకు పర్చేస్ డెసిషన్ తీసుకోండి. అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, కర్వ్డ్ ప్యానల్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు, IP68 వాట్ అండ్ డెస్టినేషన్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్. చాలా మంచి ఫోన్ ఈ ప్రైస్ బ్రాకెట్లో. 21,000లో మాత్రం ఖచ్చితంగా నేను కన్సిడర్ చేస్తాను ఈ ఫోన్ మాత్రం. మీకు కెమెరా కోసం కావాలి అనుకుంటే మాత్రం చాలా మంచి ఫోన్. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఓకే, మీ యొక్క బడ్జెట్ 21 కన్నా పైకి వెళ్ళిపోయిందంటే OnePlus Nord CE4 ఇక్కడ మీకు బెస్ట్ ఆల్రౌండర్ పిక్ అవుతుంది. ఎందుకంటే మన దీంతో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు అనమాట. చాలా మంచి ఫోన్ ఈ ప్రైస్ బ్రాకెట్లో. ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ 5500 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 100 వాట్ ఛార్జరు. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో 50 మెగాపిక్సెల్ సోనీ LYT సెన్సార్తో వస్తుంది. అంటే బెస్ట్ కెమెరాస్ అని చెప్పరు, ఒక మంచి యావరేజ్ గుడ్ కెమెరాస్ అని చెప్పొచ్చు. గుడ్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. సో 22,000 OnePlus ఫోన్ కావాలంటే ఖచ్చితంగా OnePlus Nord CE4ని ఫర్ షూర్ మీరు కన్సిడర్ చేయొచ్చు. అరౌండ్ ఒక 25,000లో ఒక గేమింగ్ ఫోన్ చెప్పమంటే మాత్రం పోకో X6 Pro. దీంతో మనకి 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ప్రో Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అరౌండ్ ఒక 1.3 to 1.4 మిలియన్ వస్తుంది Android స్కోర్ కూడా. గేమింగ్కి ఎక్సలెంట్ ఫోన్. ఒక రా పర్ఫార్మెన్స్ మీకు కావాలంటే మాత్రం పోకో X6 Pro మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. హై ప్రాసెస్తో వస్తుంది. మోస్ట్లీ 3 ఏళ్ళు మీకు అప్డేట్ అయితే వస్తుంది. కాకపోతే బ్లోట్వేర్ చాలా ఎక్కువ ఉంది. అండ్ యాడ్స్ కానీ నోటిఫికేషన్లో కానీ అసలు చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా నేను డిక్రీజ్ చేయలేము. పోకో వాళ్ళు అట్లీస్ట్ హై ప్రాసెస్ పోతుంది అనుకున్నా, బట్ దాంతో వాళ్ళు రిమూవ్ చేయలేదు. అండ్ 5000 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 68 వాట్ ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఒక గేమింగ్ ఫోన్ కావాలంటే పోకో X6 Pro మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. మీకు ఫోన్లో కాన్స్ చూసుకుంటే మనకు కొంచెం కెమెరా యావరేజ్గా ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్గానే ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని గేమ్స్ ఇప్పుడు మనకి జెన్షన్ ఇంపాక్ట్ ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం హీట్ ఎక్సీడ్ అవుతుంది, 45-46K వెళ్తామని చెప్పుకోవచ్చు. BGM అయ్యేటప్పుడు ఏదైనా నోటీస్ చేయలేదు ఆఫ్టర్ అప్డేట్ తర్వాత. బట్ ఇప్పుడు ఎలా ఉంది ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదు అనేది ఎవరైతే ఫోన్ యూస్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు. ఓకే, మీ బడ్జెట్ 25 నుంచి 30,000 అనుకుంటే మాత్రం స్ట్రైట్ టేక్ అవే ఇక్కడ మోటో H50 Pro. చాలా చాలా మంచి ఫోన్. ఈ ఫోన్లో మనకి 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారు, దీంతో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ డెడికేటెడ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఈ అన్ని కెమెరాలు యూస్ చేసుకొని మనము 4K 30 ఎపిసోడ్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 25-30,000 లోపల ఒక బెస్ట్ కెమెరా ఫోన్ చెప్పమంటే మాత్రం ఖచ్చితంగా మోటో H50 Pro మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. అండ్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, 4500 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 68 వాట్ ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇది బేస్ వేరియంట్ 8256తో వస్తుంది అనమాట. దీంతో హైయర్ ర్యామ్ వేరియంట్ వెళ్ళకండి, బేస్ వేరియంట్ చూస్ చేసుకోవడం బెటర్. కాకపోతే ఇంత కానీ ఏంటంటే మెయిన్గా మనకి ఛార్జింగ్ కొంచెం తక్కువ వస్తుంది. SOT కూడా అరౌండ్ ఒక 6 hours వస్తుంది అనమాట. కొంచెం ఒక హాఫ్ అన్ అవరే ఆ ప్రైస్ బ్యాకెట్లో కంపేర్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ తక్కువ వస్తుంది. పెద్ద మీకు డిఫరెన్స్ ఏం రాదు. ఫర్ షూర్ ఇది 30,000 లోపల మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్, వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్గా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. అదే 30,000 ప్రైస్ బ్యాకెట్లో మనకి 29,999కి నథింగ్ ఫోన్ 2 వస్తుంది అనమాట. చాలా మంది అడుగుతున్నారు నథింగ్ ఫోన్ 2 కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి.
నన్ను అడిగితే నథింగ్ ఫోన్ 2 కన్నా కూడా మోటో E50 Pro చూస్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి IP రేటింగ్ వస్తుంది, కెమెరాస్ కూడా దీంతో కంపేర్ చేసుకుంటే మోటో E50 Pro చాలా బెటర్గా ఉందన్నమాట. సో మీకు కావాలంటే 8+Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, నథింగ్ OSతో వస్తుంది, అండ్ అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ, NFC ఆఫర్ చేస్తున్నారు, అండ్ గ్లిఫ్ లైటింగ్ వస్తుంది. అండ్ కాన్స్ చూసుకుంటే స్పీకర్స్ అంతగా బాగాలేదు, బాక్స్లో ఛార్జర్ ఇంక్లూడ్ చేయరు, అది కూడా మీరు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలన్నమాట. నేనైతే మాత్రం మోటో E50 Pro కొనుక్కోవడం బెటర్ నథింగ్ ఫోన్ 2 కన్నా ప్రజెంట్ మాత్రం. అదే 30,000లో గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలంటే మనకి IQ Neo 9 Pro ఉందన్నమాట. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, సోనీ IMX82 సెన్సార్తో మనకి కెమెరా వస్తుంది, అండ్ 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. కొంచెం యావరేజ్ కెమెరాసే, అండ్ తోపు తురుమని చెప్పను, బట్ డీసెంట్ కెమెరాస్ అయితే ఉంది. అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 120W ఛార్జరు. అండ్ కాన్స్ చూసుకుంటే ఈ ఫోన్లో మనకి బ్లోట్వేర్ ఇన్స్టాల్ వస్తుంది ప్రైస్ బ్యాకెట్లో కూడా, అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బిలో యావరేజ్గా ఉంటుంది. ఆ చేతిలో పట్టుకుంటే చీప్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీరైతే ఫీల్ అవ్వాలి. అరౌండ్ ఒక 40,000 మీ దగ్గర ఉందంటే OnePlus 12R ఉందన్నమాట. కాకపోతే ఇది ఇంతకుముందే 36,000కి అలా వచ్చింది మనకి ఆఫర్స్లో మనకి, బట్ ఈరోజు ఆఫర్ అని చెప్పే పేరులో మనకి 40,000 అని పెట్టినారు. దీన్ని ఈ ప్రైస్ బ్యాక్లో నేను రికమెండ్ చేయను. ఇప్పుడు ఇంకా మనకి ఆఫర్స్ 35 కన్నా తక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. బట్ మీకు OnePlusలోని ఫోన్ కావాలంటే 42,000 అరౌండ్ ఒక 42-43,000 మనకి OnePlus 11 ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఉందన్నమాట. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అండ్ హ్యాజిల్బ్లాడ్ కొలాబరేషన్ కెమెరాస్ అండ్ 8 Gen 2 ప్రాసెసర్, 4 ఏళ్ళ అప్డేట్, ఆల్రెడీ ఒక అప్డేట్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ 3 ఏళ్ళు మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ, ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్తో, ఒక మంచి డిస్ప్లేతో, మంచి కెమెరాస్తో, మంచి ప్రాసెసర్తో ఒక ఫోన్ కావాలంటే OnePlus నుంచి 40,000 ప్రైస్ బ్యాకెట్లో ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే OnePlus 11 చాలా మంచి ఆప్షన్ అవుతుంది. గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి మాత్రం దేవుడి వరకు అది మీకు రిస్క్ పైన ఆధారపడుతుంది. ఓకే, అరౌండ్ ఒక 42,000-44,000 మీ దగ్గర ఉంది. ఒక కాంపాక్ట్ ఫోన్ చూస్తూ ఉంటే మాత్రం సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S23 ఫోన్ ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది, ఒక మంచి కెమెరాస్ గుడ్, ఈ ప్రైస్ బ్యాక్లో చాలా మంచి కెమెరాసే, 2K డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ మీరు కొనేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కాంపాక్ట్ ఫోన్ కాబట్టి మనకి దీంతో బ్యాటరీ వచ్చేసి 3900 mAh బ్యాటరీ ఇస్తున్నారు, అండ్ బాక్స్లో కూడా ఛార్జర్ ఇంక్లూడ్ చేయాలన్నమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపాక్ట్ ఫోన్ మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా మీరు ఛార్జింగ్ విషయంలో ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ ఫోన్ తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అరౌండ్ ఒక 50,000 మీ దగ్గర ఉంది. 50,000 ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం IQ12 కానీ మోటో E50 Ultra కానీ రెండు కూడా మనకి ఇది ఆఫర్స్ రావడం లేదనమాట. రెండు కూడా ప్రీవియస్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఈ ప్రైస్ బ్యాకెట్లో ఇది కొనడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. బట్ 50,000 మీరు కొనాలి, ఇప్పుడు అర్జెంట్ కొనాలంటే మాత్రం ఈ రెండు చాయిస్ మీ కళ్ళ ముందు ఉంది. బెస్ట్ కెమెరాస్ కావాలంటే మోటో E50 Ultraకి వెళ్ళండి, బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలంటే IQ12కి వెళ్ళండి. సింగిల్ వర్డ్ చెప్పాలంటే మాత్రం నేనైతే చెప్తానంటే ఈ రెండు ఫోన్స్ కాకుండా బెస్ట్ ఫోన్ అయితే మాత్రం 53,000కి మనకి OnePlus 12 వస్తుందన్నమాట. 2K డిస్ప్లేతో, 8 Gen 3 ప్రాసెసర్తో, హ్యాజిల్బ్లాడ్ కొలాబరేషన్తో, కెమెరాస్తో, 5500 mAh బ్యాటరీతో. ఈసారి 5500 mAh బ్యాటరీ తీసుకొచ్చినా అసలు ఛార్జింగ్ ఎలా వస్తుందో తెలిసిన OnePlus ఫోన్స్లో మాత్రం OnePlus Nord C4తో స్టార్ట్ అయితే, OnePlus Nord C4 Liteతో స్టార్ట్ అయితే OnePlus 12 వరకు కూడా మనకి ఈసారి అన్ని ఫోన్స్ కూడా 5500 mAh బ్యాటరీ తీసుకొచ్చారనమాట. వాడు ఆ బ్యాటరీలో మనకి కెమిస్ట్రీ ఏమైనా చేంజ్ చేస్తారో నాకు తెలియదు కానీ బట్ బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది మనకి OnePlus 12లో కానీ ఎన్ని OnePlus ఫోన్స్లో కూడా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనమాట. సో ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ మీరు చేయాలంటే మాత్రం ఆ రెండు ఫోన్స్ IQ12 అండ్ మనకి మోటో E50 Ultra ఈ రెండు కూడా స్కిప్ చేసి OnePlus 12 చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్. ఇదే ప్రైస్ బకెట్లో మనకి ఐఫోన్ కావాలంటే iPhone 14 Plus బిగ్గర్ బ్యాటరీతోనే కావాలి అనుకుంటే మాత్రం iPhone 14 Plus వస్తుంది. బట్ నేను అది సజెస్ట్ చేయను. ఇప్పుడైతే ఖచ్చితంగా 15 సిరీస్ చూస్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మన Type-C పోర్ట్ వస్తుంది అండ్ మనకి డైనమిక్ ఐలాండ్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ మనకి 15 సిరీస్లో బెటర్ ఉంటుంది అనమాట. అన్ని అప్డేట్స్ చేశారు 15 సిరీస్లో. బేస్ వేరియంట్స్లో కూడా మనకి డైనమిక్ ఐలాండ్ తీసుకోవడం కానీ, Type-C పోర్ట్ తీసుకోవడం కానీ, సో ఇవన్నీ బెస్ట్. అవి యూస్ చేసుకోవడం లేదు, ఐఫోనే కావాలి బిగ్గర్ బ్యాటరీతో కావాలంటే మనకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ 52,000 ఏమో మనకి iPhone 14 Plus వస్తుందన్నమాట. అదే మనకి iPhone 15 కావాలంటే 62,000కి మనకి iPhone 15 వస్తుందన్నమాట. కానీ ఇప్పుడు దీన్ని నేను సజెస్ట్ చేయను. ఇంకా మీకు అప్కమింగ్ సేల్స్లో ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఐఫోన్స్ ఇప్పుడు కొనకండి, ఈ సేల్స్లో అంత నాట్ వాల్యూ ఫర్ మనీ నా ఒపీనియన్ అయితే. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఆప్షన్ 75,000లో మనకి Samsung S23 Ultra వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. ఈ ఫోన్ అయితే 2K డిస్ప్లేతో, 8 Gen 2 ప్రాసెసర్తో, మంచి స్టేబుల్ కెమెరాస్తో చాలా మంచి ఆప్షను. బాక్స్లో ఛార్జర్ రాదు, మెయిన్ కానదే. అండ్ డిస్ప్లే కూడా మనకి వైడర్గా ఉంటుంది, కొంచెం చేతులు కూడా పెద్ద ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎక్కడైనా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయండి. Samsung అల్ట్రా సిరీస్ తీసుకునే వాళ్ళు మాత్రం దానికి అలవాటు పడాలి, చాలా పెద్ద ఫోను. అండ్ ఇంకో ప్రోస్ ఏంటంటే దీంతో మనకి S Pen వస్తుంది. S Pen ఫీచర్స్ అనేది మీకు తెలిసిందే.
75,000లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. S23 అల్ట్రా కానీ ఇంకా 100x జూమ్ కానీ ఇవన్నీ కూడా ఫీచర్సే. అవన్నీ చెప్పుకుంటా పోతే వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది అనమాట. సో 75,000లో మాత్రం S23 అల్ట్రాని మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ 7,000తో స్టార్ట్ అయితే 8,000తో స్టార్ట్ అయితే మీకు 75,000 వరకు ఫోన్స్ ఈ లిస్ట్ అనమాట. దీనికి డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను వీలైతే, అండ్ టైం స్టాంప్స్ కూడా పెడతాను. మీకు ఏది కావాలో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింకులు కూడా ప్రొవైడ్ చేస్తుంటాను. దీంతో ఉన్న ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఫోన్స్ నేను రివ్యూ చేశాను. అన్ని రివ్యూస్ చెక్ చేసుకొని దాంతో ఉన్న ప్రోస్ కాన్స్ చూసుకొని ఆ కాన్స్ మీకు ఎఫెక్ట్ చేయదనుకుంటే ఆ ప్రైస్ బ్రాకెట్లో ఫోన్స్ కొనుక్కోవడం చాలా బెటరు. ఒకసారి రివ్యూస్ చూసుకొని ఇంకా కొన్ని ఒపీనియన్స్ చూసుకొని కొనుక్కోవడం బెటర్ అని నా ఒపీనియన్. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఒకే ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మీకు. మన పెయిడ్ టెక్ ఇన్ తెలుగులో ఒక అమెజాన్తో కొలాబరేషన్ వీడియో పెట్టాడు. ఆ పెయిడ్ ప్రమోషన్ ట్యాగ్ కూడా వేయలేదనమాట. అసలు ఆ రికమెండేషన్స్ అన్ని వేస్ట్ రికమెండేషన్స్. ఆ ఫోన్లని మీరు కొన్నారంటే మీరు చాలా ఎరుపలు అయిపోతారు. సో దయచేసి బీ అవేర్ ఆఫ్ ఇట్. కొంచెం జనాలు చెప్పండి, ఎడ్యుకేట్ చేయండి. అవన్నీ ఒక పెయిడ్ ప్రమోషన్ అని చెప్పేసి అట్లీస్ట్ ఈ యూట్యూబర్లన్నా పెయిడ్ ప్రమోషన్ ట్యాగ్ లేసి సావాలా, లేకపోతే ఎవడు ఏ సావడం లేదు. ఎందుకంటే నాకు అర్థం కాలేదు. సో అది వేసినారంటే జనాలకి ఏది రికమెండేషన్ వీడియో ఏది పెయిడ్ ప్రమోషన్ వీడియో అని తెలుస్తుంది అనమాట. బట్ బలిసి కొట్టుకుంటున్నారు అందరూ కూడా, ఏం చేయలేము అనమాట. సో ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవరీ ప్రైస్ బ్రాకెట్లో క్లియర్ పిక్ ఇచ్చాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉందో కింద మెన్షన్ చేయండి. మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు ఈవినింగ్కి లైవ్కి రావాలని ట్రై చేస్తాను. లైవ్లో మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ వీలు ఉంటే మాత్రం. దిస్ యువర్ ఎవన్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.